ఇమ్మానుయేలుగా రావాల్సినటువంటి దేవుడు యేసు నామములో ఆయన భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆయన పరిశుద్ధ రక్తము చిందించితేనే, ఆయన నామమునందు విశ్వాసముంచిన వారందరూ పాప క్షమాపణ పొందుతారు. వారి పాపమునకు శాపమునకు ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. అందుకనే ప్రభువైన యేసు నరుడుగా వచ్చారు. నరుడుగా ఈ విషయాలన్నీ ఆయన నిర్వహించవలసి ఉన్నది అని ఆయనకు యేసు అను పేరు పెట్టుట జరిగింది. కొంచెం మనం లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే ఇమ్మానుయేలే యేసు. ఇమ్మానుయేలుకు సంబంధించిన స్వభావం అంతా కూడా యేసులో ఉన్నది. కాబట్టి ఇమ్మానుయేలు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానము చేయబడ్డారు. కానీ యేసు సర్వ మానవులకు అనుగ్రహించబడిన ఇమ్మానుయేలు.